యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా చాలు. ప్రియులారా, హిజ్కియా అనేటువంటి రాజుని మనం చూస్తున్నాం. ఈ మాట లేక ఈ వాక్యం మీ జీవితాల్లో చాలా పర్యాయాలు మీ దైనందిన జీవితాల్లో చదువుకుంటూ ఉండొచ్చు. కానీ సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, నీ ఇల్లును చక్క పెట్టుకో అనేటువంటి సందేశాన్ని ఈరోజు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. హిజ్కియా అనగా యావే స్ట్రెంథెన్స్, దేవుడు బలపరచువాడు, యెహోవా బలమిచ్చువాడు అని అర్థం. హిజ్కియా అన్న మాటకు యావే స్ట్రెంథెన్స్, యెహోవాయే బలమిచ్చువాడు అని అర్థం. యూదా రాజ్యమంతటిని మనం చూసినప్పుడు దాదాపుగా 19 మంది రాజులు, ఒక రాణి పరిపాలించింది. యూదా చరిత్ర అంతా తెలుసు కదా. ఇశ్రాయేల్ యొక్క సామ్రాజ్యం 2గా చీలిపోయింది. వాటిలో సదరన్ కింగ్డమ్ని, దక్షిణాన ఉన్న రాజ్యాన్ని యూదా అంటారు. యూదా రాజ్యానికి యెరూషలేము రాజధానిగా ఉండేది. ఈ యొక్క ప్రాముఖ్యమైన రాజులు చాలామంది యూదా రాజ్యాన్ని పరిపాలించారు. వారిలో 19 మంది రాజులు పరిపాలించారు, ఒక రాణి పరిపాలించింది. అటు ఇశ్రాయేల్ని కానివ్వండి, ఇటు యూదాని కానివ్వండి, రాజులతో పాటు రాణులు కూడా పరిపాలించారు. యూదాను పరిపాలించిన ఏకైక రాణి పేరు అతల్యా. సో 19 కింగ్స్ అండ్ 1 క్వీన్ ఆల్ టుగెదర్ యూదా రాజ్య చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, హిజ్కియా యొక్క రోల్ నెంబర్ ఎంతంటే 30th కింగ్ ఆఫ్ జూడా, 13వ రాజుగా ఈయన చాలా కాలం పరిపాలించాడు. ఈ స్టోరీ మనకు తెలియాలంటే 2 కింగ్ చాప్టర్ 18లో, అలాగే 2 కింగ్ చాప్టర్ 16లో మనకు తెలుస్తుంది. తన యొక్క వయసు దాదాపుగా 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు యూదాకు రాజుగా హిజ్కియాను పెట్టాడు. అద్భుతమైనటువంటి రాజుగా, తన పితరులైనటువంటి దావీదు ఆచార ప్రకారము దేవతలను తీసివేసి, అన్ని దేవతలను తీసివేసి యెహోవా దృష్టి ఎదుట నీతిమంతుడిగా ఆయన పరిపాలన చేశాడని మనం చూస్తాం. అయితే యెషయా ద్వారా, యెషయా గ్రంథంలో మనకు తెలియజేయబడిన మాట ఏంటంటే, తనకు ఒక రోగం వచ్చిందండి. ఆ రోగం ఏంటనేది బైబిల్లో కూడా క్లియర్గా లేదు. 2 కింగ్ చాప్టర్ 16, 2 కింగ్ చాప్టర్ 18 రెండింటిని కనుక మనం కంపేర్ చేసి చూస్తే, ఈ డిసీజ్ వచ్చినప్పుడు థియోలాజియన్ చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు వెనక కడుపులో అంటే వీపు మీద ఒక కణితి వచ్చింది. అది క్యాన్సర్ అవ్వచ్చు, ఈ రోజుల్లో చెప్పుకుంటే క్యాన్సర్ అవ్వచ్చు. ఆయన బ్రతకడు అనేది బైబిల్ చెబుతున్న మాట. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 39, కేవలము 39 సంవత్సరాల వయసులోనే హిజ్కియా చావునకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో ప్రియులారా చూడండి, 15 సంవత్సరాలు మరలా తన యొక్క ఆయుష్ పొడిగించబడింది. యెషయా వచ్చాడు, తనకు చెప్పాడు, నీవు బ్రతకవు, ఇంకా నీ జీవితంలో నీ కాలం అయిపోయింది, మరణకరమైన రోగం నీకు కలిగింది కనుక నీవు బ్రతకాలంటే ఏం చేయాలంటే నీ ఇల్లును చక్కబెట్టుకో. నేను ఆలోచిస్తూ ఉన్నాను, వచ్చిందేమో శరీర సంబంధమైన రోగం అయితే ఇల్లును చక్కబెట్టుకోమంటున్నాడు ఏంటి? ఇంటికి రోగానికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? నువ్వు మారు మనసు పొందు, నీ జీవితంలో పశ్చాత్తాపడు, ప్రభు బాగు చేస్తాడు అనుకుండా సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, నీ యొక్క ఇంటిని చక్కబెట్టుకో అంటున్నాడు ఏంటి అని చూసినప్పుడు ప్రియులారా, ఈ యెషయా గ్రంథం 18వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ చెప్పకుండా మనం ఈ మాటను అన్వయించుకోలేము. కాంటెక్స్ట్ ఏంటి అంటే, అశ్షూరీయులు అప్పటికే యూదా మీద దండెత్తటానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన బలహీనమయ్యాడు, లేక దేవుని యొక్క దృష్టిలో బలహీనుడిగా ఉన్నాడు కనుక సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, ఇల్లు అన్న మాటకు తన సొంత గృహం కాదు కానీ నీ రాజ్యాన్ని చక్కబెట్టుకో అనేటువంటి అర్థం. కారణం ఏంటంటే, అశ్షూరీయులు వీరి మీద పడటానికి, దండెత్తటానికి, వీరి మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత 2 కింగ్ చాప్టర్ 18లో కనుక మనం చదివితే, ఎప్పుడైతే యెషయా వస్తాడో ఆయన స్వస్థపరచబడతాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిన తర్వాత ఈ యూదా, దేవుని ప్రజలైనటువంటి యూదా వారు అశ్షూరుల చేతిలో పడకుండా హిజ్కియాయే స్వయంగా యుద్ధం చేసి వారిని బానిసత్వం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ రాజ్యాన్ని చక్కబెట్టుకో, నీ పరిపాలన సరిచేసుకో, నీ కుటుంబాన్ని కట్టుకో అన్నటువంటి యెషయా యొక్క మాటను వినేటువంటి వాడై ఆయన వస్త్రాలు చింపుకుని దుఃఖాక్రాంతుడై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు?
15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. క్యాన్సర్, ఎయిడ్స్, అది ఏ రోగమైనా కావచ్చు, దేవుడు బాగు చేయలేనటువంటి రోగం ఈ లోకంలో ఏది కూడా లేదు. డాక్టర్లకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరిచేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియులరా, హిజ్కియాతో దేవుడు చెప్పిన మాట ఆర్డర్ గురించి. చక్కబరుచుకో, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. ఈ మాట చెప్పనివ్వండి, అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ లవ్స్ ఆర్డర్. క్రమమును ప్రేమించే దేవుడు మన దేవుడు కదా. క్రమాన్ని ప్రేమిస్తాడు. అక్రమము చేయువారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. కుటుంబం కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, నా వ్యక్తిత్వం కావచ్చు, నా భక్తి కావచ్చు, నేను చేసే పరిచర్య కావచ్చు, క్రమంగా జరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. బైబిల్లో మనం ఎక్కడ చూసినా క్రమం గురించి చాలా మాటలు రాయబడ్డాయి. కొరింథీ పత్రికలో కానివ్వండి, కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనంలో మీరు భాషలతో మాట్లాడండి, భాషలకు అర్థం చెప్పండి, భాషలతో ఆరాధన చేయండి, కానీ ఏమి చేసినా కానీ డూ ఇట్ ఇన్ ఎ డిగ్నిటీ అండ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఆ ఆర్డర్లో క్రమముగాను మర్యాదగాను చేయాలి. అది విత్ ఇన్ ద చర్చ్ కావచ్చు, బయట కావచ్చు, మనం ఏది చేసినా క్రమంగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. బట్ ఆల్ థింగ్ షుడ్ బి డన్ ఇన్ డిగ్నిటీ అండ్ ఆర్డర్. మర్యాదగా, క్రమముగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియులారా, అక్రమము రాజ్యమేలుతున్న దినాల్లో మనం ఉన్నాం. కాంటెక్స్చువలైజేషన్ అన్నటువంటి మాయలో పడిపోయి పాస్టర్స్ కూడా, దైవ సేవకులు కూడా సంఘాల్లో ఉన్నటువంటి క్రమాన్ని విడిచిపెట్టి అక్రమమైన మార్గాల్లో పరిచర్య జరుగుతున్న దుర్దినాల్లో బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు క్రమపరిచేవాడు. ఏమండి, అక్కడ కొండ మీద ప్రసంగం అయిపోయింది, దేవుడు సమృద్ధిగా వారికి భోజనం పెట్టేశాడు. అప్పుడు భోజనం పెట్టడానికి ముందుగా దేవుడు శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, వారిని పంక్తులుగా కూర్చోబెట్టము. ఎలా పడితే అలా కూర్చున్నారు, ఎలా పడితే అలా వాక్యం వినేశారు కాదు. భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి? క్రమముగా కూర్చోబెట్టమని యేసుక్రీస్తు ప్రభు మార్క్స్ వార్తలో మనము చూస్తూ ఉన్నాము. మార్క్స్ వార్తలో 6వ అధ్యాయం 40వ వచనంలో పంక్తులుగా వారిని కూర్చుండబెట్టము. ఈ మాటల అర్థం ఏంటంటే, అవర్ గాడ్ లవ్స్ ఆర్డర్. కొన్ని గృహాలకి వెళ్తే స్పూన్లు, ప్లేట్లు, గిన్నెలు, అన్నము, పెరుగు, ఎక్కడ ఏముంటుందో అర్థం కాదు. ఆర్డర్. దేవుడు క్రమమును కోరుకునేటువంటి దేవుడు. క్రమమును బట్టియే మన స్థితిగతులు, మన యొక్క ఆశీర్వాదం ఆధారపడి ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఆలోచన చేసినప్పుడు పర్సనల్ లైఫ్లో కూడా ఈ వేదిక మీద ఉండి మనం పరిచయం చేస్తున్నప్పుడు, కుటుంబాన్ని ఏలుతున్నప్పుడు, సంఘాన్ని ఏలుతున్నప్పుడు అది క్రమముగా లేకపోతే దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడే దేవుడు కానే కాదు. 1 తిమోతి పత్రిక 3:5లో రాయబడిన మాట, ప్రతి వాడును తన ఇంటిని చక్కగా ఏలువాడునై ఉండాలి. ఇల్లు అన్నప్పుడు ఏంటి? బయటికి వెళ్ళి శాలరీ తీసుకురావటమేనా? ఇల్లు అంటే ఏంటి? మంచి గృహం కట్టిపెట్టడమేనా? ఇల్లు అంటే ఏంటి? భార్యకు పిల్లలకు కావాల్సినవన్నీ కూర్చిపెట్టడమేనా? నో. భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను, సమస్తమును బాగుగా ఏలువాడై ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్ కనుమరుగైపోతుంది కదా. ఫ్యామిలీ అనేది లేదు. డైవర్స్ రేట్ అనేది గడిచిన 10 yearsతో పోలిస్తే ఇప్పటికి 11 years పెరిగిందంట. మార్నింగ్ నేను గూగుల్లో చూశాను. 11 years వరల్డ్ వైడ్గా మనం చూస్తే విడాకులు తీసుకునే వారి యొక్క శాతము 11% పైకి పెరిగిందంట. ఒకప్పుడు వివాహం అనేది పవిత్రమైంది, ఘనమైంది, ఆ కుటుంబం అనే దాన్ని చాలా గౌరవిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం చూసినప్పుడు మీరు ఫ్యామిలీయా? ఎంతకాలమైంది మీ పెళ్ళయ్యి? 50 years? అమ్మో. 20 years? అమ్మో. 10 years? ఈ రకమైనటువంటి విధానంలో కుటుంబాలు కట్టుకునే విషయంలో నేటి సమాజం ఫెయిల్ అయిపోతూ ఉంది. వెస్ట్రన్ కల్చర్ చేసిన తర్వాత కాంటాక్ట్ మ్యారేజెస్ చూస్తున్నాం. కాంటాక్ట్ వైఫ్స్ని, కాంటాక్ట్ హస్బెండ్స్ని చూస్తున్నాం. లివింగ్ టుగెదర్ కల్చర్లోకి వచ్చేసాం. నో చిల్డ్రన్స్ అనేటువంటి కల్చర్లోకి వచ్చేసాం. రకరకాలైనటువంటి అతి ఎక్కువైపోయి అతి చేసేటువంటి విధంలో ప్రియులరా కుటుంబాన్ని కట్టుకోవటం అనేటువంటి క్రమమును మనము వెనకబడిపోయాం. అన్ఫార్చునేట్లీ ఆ కల్చర్ చర్చెస్లో కూడా చేసింది.
గేస్ మ్యారేజ్ చేస్తున్నారు పాస్టర్స్, లెస్బియన్స్ మ్యారేజ్ చేస్తున్నారు పాస్టర్స్. ప్రియులరా, నేను ఆలోచిస్తూ ఉన్నాను, బైబిల్లో దెర్ ఆర్ ఓన్లీ 4 చాప్టర్స్ వితౌట్ సిన్. బైబిల్ అంతా పాపం గురించి ఉంటుంది, కానీ దెర్ ఆర్ ఓన్లీ 4 చాప్టర్స్ వితౌట్ సిన్. ఏంటి ఆ 4 చాప్టర్స్ చెప్తారా? ఆది కాండంలో మొట్టమొదటి ఉన్నటువంటి మొదటి 4 అధ్యాయాలు. పాపం ఇంకా అప్పటికి ఎంటర్ అవ్వలేదు, పాపం మనిషి జీవితంలో ప్రవేశించలేదు. ఆ 4 అధ్యాయాల్లో మనం చూస్తే ఆ పాపరహితమైన, పవిత్రమైన, అద్భుతమైన, రమ్యమైన, ఆహ్లాదకరమైనటువంటి ఆ 4 చాప్టర్స్లో మనకు కనిపించింది ఏంటంటే, ఒక అందమైనటువంటి జంట, వాళ్ళే అవ్వ, ఆదాము, వాళ్ళతో పాటు తండ్రి అయినటువంటి దేవుడు. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ బోర్న్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని హృదయంలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ కుటుంబం అనేటువంటి వ్యవస్థ. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒక మాట చెప్పమంటారా? బైబిల్లో ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అంటే చెప్పండి, మల్టిప్లై ఇట్. 1వ అధ్యాయము ఆది కాండం 1వ అధ్యాయము 25వ వచనం, 1వ అధ్యాయంలో 28వ వచనంలో మనం చూసినప్పుడు, ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. హ్యావ్ చిల్డ్రన్. అక్కడ మనం చూస్తే హ్యావ్ చిల్డ్రన్, మీరు పిల్లల్ని కనాలి, ఈ భూమిని నింపాలి అనేటువంటిదే మొట్టమొదటి ఆజ్ఞ. బట్ ఈ రోజుల్లో మేము నిన్న మాట్లాడుకుంటా ఉన్నాం, పెద్ద పెద్ద కుబేరులే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, వితౌట్ చిల్డ్రన్ అయితేనే నేను పెళ్లి చేసుకుంటా. నో చిల్డ్రన్ కాన్సెప్ట్స్ ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. కానీ ప్రియులరా, బిబ్లికల్గా బైబిల్లో దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, హ్యావ్ చిల్డ్రన్ అండ్ ఫిల్ దిస్ ల్యాండ్. భూమిని నింపాలి మీరు. అది ఒకప్పుడు ఒకళ్ళు ముద్దు అసలైతే వద్దు అన్నవాళ్ళు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వీలైతే 3 4 కనండి, మేము సబ్సిడీలు ఇస్తాం, మీకు అమ్మఒడి ఇస్తాం, నాన్నఒడి ఇస్తాం అంటున్నారు వీళ్ళే, గవర్నమెంట్ వాళ్ళు కదా. చూస్తున్నారా? కారణం ఏంటి అంటే, మ్యారేజెస్కు పిల్లలు లేరు, కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోతుంది, రకరకాల ధోరణిలోనికి పరిస్థితులు సమాజంలో నెట్టివేయబడుతుంది, అరాచకము, భయంకరమైనటువంటి పాపములోనికి ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, కుటుంబాన్ని కట్టుకోవడం అనే ఆలోచన దేవుని మనస్సులో నుంచి వచ్చిందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుడు కుటుంబ వ్యవస్థలోనికి మిమ్మల్ని, నన్ను, అందరినీ పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప కృప అంటే, ఫ్యామిలీ ఈజ్ ద సింబల్ ఆఫ్ హెవెన్ అన్నాడు భక్తుడు. am I right? ఫ్యామిలీ ఈజ్ ద సింబల్ ఆఫ్ హెవెన్. ఆ దేవుడిని, ఆ భగవంతుని మనం తండ్రి అని పిలుస్తాం. అంతేకాకుండా ఆ హెవెన్లోనికి మనం ఎలా ప్రవేశిస్తామంటే, అక్కడ జరిగేటువంటి గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి. సో వివాహమన్నా, కుటుంబమన్నా, దేవునికి మనకు, కుమారునికి మనకు మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ని పోల్చాలన్నా, కుటుంబాన్ని ఒక 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 ప్రింట్గా, ఒక బ్లూ ప్రింట్గా దేవుడి లోకంలో పెట్టాడు. అందుకనే ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రీ హెవెన్. అంటే పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మన కుటుంబమే ఎలా ఉండాలంట, స్వర్గంలాగా ఉండాలా. అప్పుడు ఈ మాట అంటే కొంతమందికి ఎంత కోపడతారో, కుటుంబం స్వర్గంలా ఉంటుంది ఏంటండి, ఎవరు చెప్పారండి? కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి అంటే, పాపము ఎంటర్ కాకముందు చెప్తున్న మాట ఇది. పాపము మానవ జాతిలోనికి రాకముందు, అవిధేయత చేయకముందు దేవుని మనసులో నుంచి కుటుంబం ఎలా వచ్చిందో తెలుసా? కుటుంబం అనేది ఒక స్వర్గములాగా ఉండాలి, ప్రీ హెవెన్, ప్రీ హెవెన్. అందుకని దేవుడు రిలేషన్షిప్స్ని కూడా అలాగే మార్చాడన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, 2వ అధ్యాయం ఆదికాండం 25వ వచనంలో అతని భార్య అవ్వను దేవుడు ఎలా పిలిచాడంటే మ్యాన్స్ వైఫ్ అన్నాడు. వైఫ్ అన్న మాట అక్కడ మొదట ఉపయోగించబడింది. జెనసిస్ చాప్టర్ 2:25 మ్యాన్స్ వైఫ్. ఇక్కడ దేవుడే చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు నీ భార్య. చూడండి, ఫ్యామిలీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ కదా. దేవుని ఉన్నతమైన ప్రణాళికలో కుటుంబం అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ హిజ్కియాతో దేవుడు చెప్పిన మాట, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. ఈరోజు బోధిస్తున్న నేను, పాడుతున్న మీరు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, కుటుంబాలను కట్టుకోవచ్చు, గృహాలు కట్టుకోవచ్చు, రకరకాల పరిస్థితులు చేసుకోవచ్చు. కానీ వెన్ వీ నెగ్లెక్ట్ అవర్ ఫ్యామిలీ
వెన్ వీ ఫెయిల్ టు బిల్డ్ అవర్ ఫ్యామిలీ వీ విల్ ఫెయిల్ ఇన్ ఎవ్రీవేర్. ఏమంటారు? అవునా కదా? కుటుంబాన్ని కట్టుకోవడంలో, కుటుంబాన్ని నిలబెట్టుకోవడంలో మనం కనుక విఫలమైతే జీవితంలో అన్ని విషయాల్లో కూడా విఫలమైనట్టే. డబ్బు సంపాదించుకొస్తున్నాను కదా, సరిపోవట్లేదా? ఎంత కష్టపడుతున్నాను నేను, ఎంత టెన్షన్ పడుతున్నాను నేను, నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నావు, నా ఆలోచనను అర్థం చేసుకోలేకపోతున్నావు. నీకోసమే కదా, పిల్లల భవిష్యత్తు కోసమే కదా. కాదు, సంపాదన వేరు, కుటుంబాన్ని కట్టుకోవటం వేరు. అదే గీవిస్తారా? అంటే రోజుకి 100 రూపాయలు తెచ్చుకునేవాడు కుటుంబాన్ని కడతాడు, రోజుకి 1,00,000 రూపాయలు తెచ్చుకునేవాడు కుటుంబాన్ని కడతాడు. కానీ దేవుని ఆలోచనను బట్టి భార్యను ప్రేమిస్తున్నామా, పిల్లల్ని ప్రేమిస్తున్నామా, పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతున్నామా? నీ భోజనపు బల్ల చుట్టూ, అసలు భోజనపు బల్లే లేవు ఈ రోజుల్లో. నువ్వు వస్తావు, పెట్టుకుంటావు, తిని వెళ్ళిపోతావు. నీ భార్య వస్తుంది, పెట్టుకుంటావు, తిని వెళ్ళిపోతావు. వాడు వస్తాడు, పెట్టుకుంటాడు, ప్లేట్ కూడా తీయడాడు, అక్కడే వెళ్ళిపోతాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి, భార్య ఏమో ఫలించేటువంటి ద్రాక్ష. దిస్ ఈస్ ద ఎటర్నల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రమ్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని హృదయంలోంచి వచ్చినటువంటి కుటుంబ పరమైనటువంటి దేవుని ఆలోచన ఇది. ఒకవేళ ఈ సత్సంబంధం లేకపోతే, ఈ ఇంటిమేసీ లేకపోతే, ఉద్యోగ బాధ్యతల్లోనూ, డబ్బు సంపాదనలోనూ, రకరకాల విషయంలోనూ ఆ ప్రేమ మనలో, మన కుటుంబాల్లో కనపడకపోతే, హిజ్కియా ప్రభు చెప్తున్న మాట, లీవ్ ఎవ్రీథింగ్ ఏ సైడ్. కారణం ఏంటంటే నీ మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కనుక నీ భార్యను ప్రేమించాయా, నీ పిల్లలను ప్రేమించాయా, నువ్వు కుటుంబాన్ని కట్టుకోవయ్యా, మొట్టమొదట ప్రేమించడం నేర్చుకోయా. ప్రియులరా, కుటుంబం అనేది దేవుని ప్రణాళికలోంచి వచ్చినటువంటి మాట అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబం అనేది పరలోకములో నుండి పరలోకానికి ముందుగా చెప్పబడినటువంటి ఛాయాగ్రహము. మూడవదిగా, ఫ్యామిలీ ఈజ్ అవర్ ఫస్ట్ మినిస్ట్రీ. ఏమండి? ఫ్యామిలీ ఈజ్ అవర్ ఫస్ట్ మినిస్ట్రీ. పరిచర్య. కుటుంబం అంటేనే పరిచర్య. అవునా కదా? చెప్పాలి, అవునా కదా? కుటుంబం అంటేనే పరిచర్య. అవర్ మినిస్ట్రీ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఒకవేళ బోధించేటువంటి వారు, పరిచర్య చేసేటువంటి వారు, సేవకులు, నాయకులు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి బయట పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తే, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఈగల మోత, బయటేమో పల్లకీల మోత. ఇది న్యాయమేనా? ఇంట్లో ఈగల మోత, బయటేమో. సో నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ ఫ్యామిలీ, బికాజ్ గాడ్ కాల్స్ us to build our family. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న యవనస్తులు తప్పకుండా వినాలి. కారణం ఏంటంటే ఈ బోధ చాలా చోట్ల లేదు. ఫ్యామిలీ బికేమ్ ఫ్యాంటసీ టుడే. ఫ్యామిలీ బికేమ్ రకరకాల ఇన్ఫాచ్యుయేషన్స్. గోవా వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, వెళ్ళి రాకముందే పేపర్ల మీద సంతకాలు పెట్టు. బట్ బైబిల్ చెప్తున్న కుటుంబం ఏంటి అంటే, ఫ్యామిలీ ఈజ్ మై మినిస్ట్రీ, ఫస్ట్ మినిస్ట్రీ. నా పిల్లల్ని నేను కట్టుకోవాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా భార్యని నేను ఆదరించాలి, నా భార్యతో కలిసి ప్రార్థన చేయాలి, నా కుటుంబంలో దేవుని స్వార్థ, నా కుటుంబమే అనేక మందికి మాదిరికరమైనటువంటి ఒక వ్యవస్థగా ప్రజలు నా కుటుంబాన్ని చూడగలగాలి. హల్లెలూయా. అది ఒకవేళ ప్రియులరా, కుటుంబాన్ని కట్టుకోవడంలో మనం విఫలమైతే బయట ఎంత ప్రభావితమైన పరిచర్య చేసినా దానివల్ల దేవునికి మహిమ రానే. నాకు తెలుసు పెద్ద పెద్ద పాస్టర్స్ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి పరిచర్యని తిరిగి ఆఖరుకు భార్య వేరే రకంగా అయిపోయి, పిల్లలు వేరే రకంగా అయిపోయి, భయభక్తుల్లో పెరగకుండా సినిమాలకు అలవాటు పడి, తాగుళ్ళకి అలవాటు పడి, ఆఖరికి వారి జీవితాల్లో ఏం మిగిలింది అంటే అసమాధానము, అశాంతి తప్ప దేవునికి ఎలాంటి మహిమ కూడా వారి జీవితాలను బట్టి కలగలేదు. ప్రియ దైవజనాంగమా, డివైన్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ family oriented because God said family is our first ministry. అంతేనండి. ఇక్కడ విడిపోవడం అనేది లేదు. కలుసుకోవడం, కలపడం, కలిసి నడవడం, కలిసి పని చేయడం, ప్రభువు కొరకు మహిమకరంగా జీవించడం తప్ప దేవుని ఉన్నతమైన ప్రణాళికలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మనలందరినీ పిలిచాడు అన్నటువంటి విషయం. సో యూ మనందరం కూడా ఎందుకు పిలబడ్డామంటే మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి పరిచర్యలో మనలందరినీ దేవుడు పరిచారకులుగా పిలిచాడు. హిజ్కియాకు దేవుడు ఎందుకు చెప్పాడు?
హిజ్కియాను దేవుడికి ఎందుకు హెచ్చరించాడు? నీవు మరణమవబోతున్నావు గనుక, నీవు బ్రతకవు గనుక నీ యొక్క ఇంటిని చక్కబరుచుకో, లేకపోతే ఆ కాంటెక్స్ట్ని బట్టి మాట్లాడుకుంటే నీ రాజ్యాన్ని సరిచేసుకో, పరిపాలనా వ్యవస్థను సరిచేసుకో, మంచి మంత్రులు నియమించుకో. నీవు జాగ్రత్తగా ఉండాలంటే, నీ ఆయుష్ పొడిగించబడాలి అంటే సెట్ యువర్ లైఫ్ ఇన్ ఆర్డర్, సెట్ యువర్ వాలెట్ ఇన్ ఆర్డర్, సెట్ యువర్ హ్యాబిట్స్ ఇన్ ఆర్డర్. బైబిల్లో చాలా చోట్ల ఉంది. భక్తిని సరి చేసుకోవాలి, అలవాట్లు సరి చేసుకోవాలి, ప్రార్థనా జీవితాలు సరి చేసుకోవాలి. క్రమముగా ఉన్నప్పుడు ప్రియులరా, క్రమముగా ఉన్నప్పుడు అది ఆలస్యమైన అద్భుతమైన రిజల్ట్ని మనం చూడగలము. హల్లెలూయా. కొంతమందిని చూస్తాం, 4 రోజులు ఎగురుతారు, డామును పడిపోతారు. అలా కాదు, కొంతమంది చాలా స్థిరంగా ఉంటారు, క్రమంగా ఉంటారు, చిన్నగా ఉంటారు. దే బిల్డ్ దేర్ లైఫ్ సో పవర్ఫుల్లీ. అందుకని దేవుడు శక్తి కంటే స్థిరత్వాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. శక్తి కంటే ఈ క్రమాన్ని ఎక్కువగా ప్రేమించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. సో కుటుంబాన్ని కట్టుకునేటువంటి పనిలో, మన జీవితాలు కట్టుకునేటువంటి పనిలో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. మొదటి మాట ఏంటి? హౌ టు కీప్ అవర్ ఫ్యామిలీస్ ఇన్ ఆర్డర్. మన కుటుంబాలు కట్టుకోవడం ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవాల్సిన ప్రత్యేకమైన సందర్భం. ఈ టెక్నాలజీ పెరిగిపోయింది, లోక సంబంధమైన ధోరణి కుటుంబాల్లోకి వచ్చేసింది. వైఫ్స్, హస్బెండ్స్ ఆఫ్టర్ కరోనా వేసుకున్న వ్యాక్సిన్ వలనో, వేసుకున్న మెడిసిన్ వలనో ఆలోచన విధానం మారిపోయింది. ఒకవేళ వాక్య సంబంధమైనటువంటి విధానాల్లో నా కుటుంబం ఏంటి, నేనేంటి అని ఆలోచించకపోతే, నీ ఫోన్ నీది, నా ఫోన్ నాది, నీ సావు నీది, నా చావు నాది. ఇదే ఈ రోజుల్లో కుటుంబాల్లో. నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు లేదు, అస్సలు లేదు, ఎదగట్లేదు. ఎదుగుతున్నారు అనుకుంటున్నాం కానీ ఒలీవ మొక్కల వల్ల అస్సలు ఎదగట్లేదు. కారణం ఏంటి అంటే, వీఆర్ ఫెయిల్ టు బిల్డ్ ఎ డివైన్ క్రైస్ట్ ఓరియంటెడ్ ఫ్యామిలీస్. ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలది? నేను చాలాసార్లు ఆలోచించాను ప్రియులారా. 128వ కీర్తన 3వ వచనం. ఎందుకు అసావు రాసిన కీర్తనలో, యాత్ర కీర్తనలో భోజనపు బల్ల అనేది ఎందుకు ప్రస్తావించబడిందంటే, యూదా సంప్రదాయ ప్రకారము ఆహారం తినడం అనేది వారి జీవితాల్లో ప్రత్యేకమైంది. మీరు ఇప్పుడు ముస్లిం సహోదరుని చూసినా భోజనం చాలా జాగ్రత్తగా చేస్తారు. ఖచ్చితంగా టేబుల్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు మనలాగా బఫే, అందుకని ముస్లిమ్స్ మ్యారేజ్కి వెళ్తే తప్పకుండా రౌండ్ టేబుల్స్ వేస్తారు, అవునా కదా? అందుకని వేరే చోట ఉన్నట్టుగా ముస్లిం మ్యారేజ్లో బఫేస్ ఉండవు చాలా చోట్ల. మీరు ఇంకా ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళితే స్పెషల్గా టేబుల్స్ ఉంటాయి వాళ్ళకి, స్పెషల్ క్లాత్స్ ఉంటాయి వాళ్ళకి. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆధారం అంటే, పాత నిబంధనలో భోజనం అనేది అంత పవిత్రమైన కార్యం. ఎవడో తిన్నట్లుగా ఆ మెతుకులట్టు, ఆ కూరట్టు, ఆ పెరుగట్టు అసలు కానే కాదు. నీ భోజనపు బల్ల ఎంత క్రమముగా ఉంటే నీ కుటుంబము అంత క్రమముగా ఉన్నట్లుగా. అక్కడ రిజరక్షన్లో కూడా నేను జ్ఞాపకం చేసిన ఈస్టర్ రోజు ఆయన కట్టినటువంటి, ఆయన దేహానికి కట్టినటువంటి రుమాల్ని ఆయన చక్కగా మడత పెట్టాడంట. గుర్తుందా మీకు ఆ మాట? 3వ రోజు ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మీద కప్పినటువంటి నారబట్టలు ఒక చోట పడి ఉండుటయు, ఆయన కప్పినటువంటి నారబట్ట మరి ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు. ఇది యూదులకు ఉన్నటువంటి సంప్రదాయం. ఏంటి అంటే, అద్భుతమైనటువంటి ఆచారం అది. వాళ్ళు ఇష్టానుసారంగా అక్రమంగా ఉంటారు. కూర్చోవడం, తినటము, తినిన తర్వాత తుడుచుకోవడం అన్నీ కూడా. అందుకనే పాత నిబంధనలో ఆ 128వ కీర్తనలో రాయబడిన మాట, చక్కని కుటుంబాలు ఎలా ఉండాలంటే వారి భోజనపు బల్ల క్రమంగా ఉండాలి, దాని మీద ఉండే క్లాత్ కానివ్వండి. అందుకని నేను చెప్పాను చాలాసార్లు, డైనింగ్ టేబుల్ మేనర్స్ కూడా ఉన్నాయి బైబిల్లో. చెప్దాం ఒకసారి ఎప్పుడన్నా ప్రభు చిత్తం అయితే. డైనింగ్ టేబుల్ మేనర్స్ కూడా ఉన్నాయి. ఎలా తినాలి, ఎలా తుడుచుకోవాలి, ఎలాగా సమస్తం ఉన్నాయి ఇక్కడ. అందుకనే నీ భోజనపు బల్ల చుట్టూ నీ భార్య ఏమో ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండాలి, నీ పిల్లలేమో ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఎందుకు అలాంటి అనుభవాలు నేటి సమాజంలో కుటుంబాల్లో కనబడట్లేదంటే చెప్పొచ్చు, బిజీ, డబ్బు సంపాదన, లోక సంబంధమైన వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, లోక సంబంధమైనటువంటి ఇది ఎక్కువైంది. అబ్రాడ్లో మీరు చూడండి ప్రియులారా, మీకు ఎవరైనా తెలుసుని ఉంటే అటువైపు పోయిన వెస్ట్రన్ కల్చర్, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే దే డెఫినెట్లీ సిట్ టుగెదర్ అండ్ ఈట్ ఫుడ్. అట్లీస్ట్ రోజుకొక్కసారైనా కలిసి కూర్చుని తింటారు.
ఆమెకు అయినప్పుడు నాకు ఆకలి అవదండి, నేనేం చేయమంటారు? కాదు, ఇది ఆకలికి సంబంధించిన విషయం కాదు. ఇది కలిసి కూర్చుని మాట్లాడుకుని ప్రేమను పంచుకునేటువంటి ఆ వేదికనే డైనింగ్ టేబుల్. చూడండి, ఎందుకు ఎలా కట్టుకోవాలి అంటే, కుటుంబాలను చక్కపరచుకోవాలి అంటే, ఎవ్రీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, మనమందర కుటుంబాలు దేవుని ప్రణాళికలో ఉన్నాయి. మన కుటుంబాలను కట్టుకోవడం దేవుడిచ్చిన ఒక పని, ఒక బాధ్యత. అదిగో ఆ రాకడలో క్రీస్తు బోర వినేంత వరకు కూడా మన కుటుంబాలు కట్టుకోవాలి. ఎలా అంటే, మొట్టమొదటిగా వీ షుడ్ కమిట్ ఫర్ ఈచ్ అదర్. ఒకరినొకరు తప్పనిసరిగా కమిట్మెంట్ కలిగి ఉండాలి. ఫ్యామిలీస్లో కమిట్మెంట్ లేకపోతే కుటుంబాలు నిలుస్తాయా? నీది నాది, నీ శాలరీ నాదే, నీ శాలరీ కూడా నాదే అంటే అవధి ఈ రోజుల్లో. ప్రియులరా, కమిట్మెంట్ లేకపోతే కుటుంబాలు కట్టుకోలేవు. ఈ మాటలు చెప్తుంటే పెళ్ళి అవన వాళ్ళు భయపడతారేమో, ఎందుకు వచ్చింది బాధ వదిలేసి అయినా పెళ్ళి వద్దు, ఏమొద్దు, ఇంకా ఆగి ఉంది మా బ్యాచులర్ లైఫ్. బైబిల్ చెప్తున్న మాట, మ్యారేజ్, వివాహం అనేది కూడా దేవుని మనస్సులో నుంచి వచ్చిన అద్భుతమైన ప్రణాళిక. వివాహం ద్వారా కూడా ప్రభుని మనము మహింపరచవచ్చు. వివాహం అనగా పవిత్రమైన కార్యం. మీరు భయపడి పారిపోవద్దు. మమ్మల్ని చూడండి ఎంత సంతోషంగా ఉన్నామో. కారణం ఏంటి అంటే, వాక్య సంబంధంగా దేవుని మీద ఆధారపడి వి కమిట్ ఈచ్ అదర్. కమిట్మెంట్ అంటున్నప్పుడు ప్రియులరా, భార్యాభర్త, కొన్నిసార్లు భార్య చిన్నదవ్వచ్చు, భర్త పెద్దోడవచ్చు, ఆలోచన విధానం డిఫరెన్స్గా ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, బలాలు ఉండొచ్చు. కానీ నేను సమర్పించుకున్నాను కనుక నా భార్య బలహీనతల్లో నేను తనకు సహాయం చేస్తాను. నేను సమర్పించుకున్నాను కనుక నేను ఎక్కడన్నా పడిపోతున్నా తను నిలబెట్టగలగాలి. భార్యాభర్తల మధ్యలో ఈ సమర్పణ, కమిట్మెంట్ లేకపోతే, రూతుకి భర్త చచ్చిపోయాడు, కుటుంబం తలకిందలైపోయింది. కానీ తనన్న మాట ఏంటంటే తెలుసా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ద మీనింగ్, ద డెఫినేషన్ ఆఫ్ కమిట్మెంట్, సమర్పణకు నిలువెత్తు నిదర్శనం అది. అందుకని దేవుడు రూతును అంతగా హెచ్చించాడు. ప్రియులరా, ఎప్పుడు అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. బిజినెస్ ఫెయిల్ అవ్వచ్చు, జాబ్ పోవచ్చు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వచ్చు, పిల్లలు మనం అనుకున్నట్టుగా చదవకపోవచ్చు, పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగుండవు. కానీ నీ వల్లే పదే ఒకరినొకరు ఫింగర్ చూపించుకుని తిట్టుకోవద్దు. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, ఒకరి బలహీనతల్లో, ఒకరి వైఫల్యాల్లో, ఒకరి మిస్టేక్స్లో ఒకళ్ళము సమర్పణ కలిగి ప్రోత్సహించుకున్నప్పుడు తప్పకుండా కుటుంబాలు దేవుని మహిమ కొరకు కట్టుకోగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను ఏం చేయాలి? హత్తుకోవాలి. కమిట్మెంట్ అన్నప్పుడు ప్రియులరా, చిన్న విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. చిన్న విషయాలు. బర్త్డేకి ఒక 10,000 పెట్టి శారీ కొనడం కంటే దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ, ఐ లవ్ యూ అని చెప్తే, అబ్బా ఇంకొక 10 సంవత్సరాలు మీరు కాఫీ అడిగితే కాఫీ, టీ అడిగితే ఏదైనా ఇచ్చేస్తుంది అంతే. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ వాల్యుబుల్ గిఫ్ట్స్, ఇట్ ఈజ్ అబౌట్ యువర్ టైం. ప్రియులరా, అక్కడ ఆ మాట మీరు చూసినప్పుడు మార్క్ 10:7-9లో ఈ హేతువు చేత పురుషుడు ఏం చేయాలా? తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి. ఎక్కడ టైం ఉంది మాకు ఇప్పుడు? నేను కనుక హత్తుకుంటూ కూర్చుంటే ఎవరు లేస్తారు ఫుడ్? కానీ హత్తుకోవడం కూడా దైవికమైన కుటుంబములో ఒక భాగమే. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సి ఏంటంటే, వీ షుడ్ బిల్డ్ అవర్ ఫ్యామిలీస్ విత్ ద కమిట్మెంట్. రెండవ సి ఏంటి అంటే కమ్యూనియన్. సహవాసం కలిగి ఉండాలి. సహవాసం ఉండాలి ఒకరి మధ్యలో ఒకరము. అందుకే 128వ కీర్తన మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించబడతాడు. ఎలాగునా? మై వైఫ్ విల్ బి ఈక్వల్ టు మీ. అక్కడ రాయబడిన మాట, నీ భార్య నీ లోగిట అంటే నాకంటే కింద ఉండాలని కానే కాదు. భార్య నాతో సరి సమానంగా ఫలించాలి. హల్లెలూయా. నేటి సమాజంలో భార్య ఎప్పుడు కిందే ఉండాలా, ముసుకేసుకునే కూర్చోవాలా, కిచెన్లోంచి బయటికి రావద్దు. అలాంటి దౌర్భాగ్యమైన సమాజం నుంచి వచ్చాం. బైబిల్ చెప్తున్న మాట అంటే లోగిట ఫలించాలి. షీ షుడ్ బి ఈక్వల్ టు మెన్. హల్లెలూయా. దేవుడు ఆ కృపనిచ్చాడు. తప్పకుండా మీ భార్య
మీతో పాటు అన్ని విషయాల్లో ఫలించినప్పుడే దేవుడు అన్ని రకాలుగా మహిమను పొందుతాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్పెండింగ్ టైం విత్ ద ఫ్యామిలీ, సహవాసం కలిగి ఉండాలి, కుటుంబంతో సమయం గడపాలి. మరలా చెప్తున్నాను, వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ ఇట్ టు ద ఫ్యామిలీ అంటే ఏంటి ఆ మంచి గిఫ్ట్ అంటే చెప్పండి? ట్రెజర్స్ కానే కాదు, గివ్ యువర్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ. తప్పకుండా అద్భుతమైనటువంటి కార్యాలు కుటుంబాల్లో మనం చూడగలం. మూడవదిగా ఏంటి అంటే, మొదటిది కమిట్మెంట్, రెండవది కమ్యూనియన్, మూడవది ఏంటి అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్. వంటగదిలో ఉన్న భార్యకు వాట్సాప్ చేయాలా? ఈ రోజుల్లో అదే వచ్చింది. ఎందుకంటే మాట్లాడుకునేది లేదు, మాట్లాడుకునేది చాలా తక్కువైపోయింది. కమ్యూనికేషన్ లేదు, మనసిప్పి మాట్లాడుకునేది అస్సలు లేదు. అందుకనే ఇల్లు చక్కగా లేదు, దేవునికి మహిమకరంగా లేదు, సమాధానంగా లేదు, ఫలించలేకపోతాను. కమ్యూనికేషన్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మాట్లాడుకోవడమే కాదు, వినడం కూడా పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. లిజనింగ్ టు ఈచ్ అదర్. నీది ఏం తెలియదులే, పక్కకు పో, అసలు నీకేం తెలుసు అని భార్యను తృణీకరిస్తే, అందుకనే మంచిగా మాట్లాడటము, మంచిగా వినడం కూడా కుటుంబాన్ని కట్టుకోవడంలో చాలా చాలా ప్రాముఖ్యం. వింటున్నారా? భార్య చెప్తున్న మాట, భర్త చెబుతున్న మాట, గుడ్ లిజనర్. అంతేకాకుండా చక్కగా మాట్లాడటము, మంచిగా వినటం, అబ్జర్వ్ చేయటము, అవైలబుల్గా ఉండటం, కన్సిడరింగ్ ఈచ్ అదర్. అంతేకాకుండా డెమాన్స్ట్రేటింగ్ ఈచ్ అదర్. డెమాన్స్ట్రేషన్ అంటే వ్యక్తపరచుకోవడం, ఒకరి బాధను ఒకరు వ్యక్తపరచుకోవడం. ఆ రూమ్ని మనం క్రియేట్ చేయాలి. ప్రియులరా, భార్యాభర్తల మధ్యలోనే కాదు, పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్యలో ఆ రూమ్ని క్రియేట్ చేయాలి. అయ్యో ఈ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నాను, షీ షుడ్ బి ఏబుల్ టు అప్రోచ్ యూ ఫర్ ఎనీథింగ్. ఆయన దగ్గర పోతే పట్టించుకోడండి, నా మాట వినడండి, నా బాధను అర్థం చేసుకోడండి. నో, ఇది దైవ సంబంధమైన కుటుంబంలో ఉండాల్సిన లక్షణం కానీ కాదు. యూ షుడ్ అబ్జర్వ్ ఈచ్ అదర్, యూ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఈచ్ అదర్, యూ షుడ్ కన్సిడర్ ఈచ్ అదర్, యూ షుడ్ డెమాన్స్ట్రేట్ ఈచ్ అదర్. బైబిల్లో కమ్యూనికేషన్ గురించి రాయబడినటువంటి 5 B's నేను చాలాసార్లు చెప్పాను. మొదటిది బీ అబ్జర్వేషన్, బీ అవైలబుల్, బీ కన్సిడర్, బీ డెమాన్స్ట్రేట్. భార్యాభర్తల మధ్యలోనే కాదు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కూడా ఇలాంటి అనుభవం ఉన్నప్పుడు ప్రియులరా, ఆ కుటుంబాల్లో తప్పకుండా, ఒకప్పుడండి ఫోన్లు లేవు, టీవీలు కూడా లేవు, చక్కగా భోజనం చేసుకుంటూ గంటలు మాట్లాడుకుని అరుగు మీద కూర్చుని ఎంత హ్యాపీగా ఉండేదే కదా. కానీ ఫోన్స్ వచ్చేసినాయి. ఫోన్ లేకపోతే ముద్దదిగదు ఈ రోజుల్లో, టీవీ ఆన్ చేయకపోతే ముద్దదిగదు ఈ రోజుల్లో. అవి వచ్చేసిన తర్వాత ఏమి పాడైపోయిందంటే కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది, బాంధవ్యాల మధ్యలో ఇది వచ్చేస్తుంది, ప్రేమను వ్యక్తపరచుకోలేకపోతున్నాం, డెమాన్స్ట్రేట్ చేసుకోలేకపోతున్నాం. మనకున్న ఇబ్బందులు, మనకున్న బలహీనతలు కుటుంబంలో ఏంటో తెలుసుకోక చాలా కుటుంబాలు పతనమైపోతూ ఉన్నాయి. దైవజనాంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. హిజ్కియాతో యెషయా చెప్పిన మాట ఏంటంటే, నీ కుటుంబాన్ని చక్కపరచు. ఎలాగా? మొదటి మాట, యూ షుడ్ కమిట్ ఫర్ ఈచ్ అదర్. రెండవది, దేర్ మస్ట్ బి ఏ కమ్యూనియన్. మూడవది, దేర్ మస్ట్ బి ఏ ప్రాపర్ కమ్యూనికేషన్. యాక్చువల్ చాలా ఉంది. హౌ టు బి ఏ గుడ్ లిజనర్, హౌ టు బి ఏ గుడ్ టాకటివ్, బిబ్లికల్గా ఎలా మాట్లాడాలి. బైబిల్లో భర్తలు భార్యలతో ఎలా మాట్లాడారు, భార్యలు భర్తలతో ఎలా మాట్లాడారు, భర్త భార్య వినకపోతే ఏం జరిగింది, భార్య భర్త మాటకి వినకపోతే పాపం ఎలా వచ్చింది. జెనసిస్ నుండి పత్రికల వరకు మనం చూస్తే చాలామంది భార్య భర్తల మధ్యలో ఉన్న సంభాషణలు నేను రీసెర్చ్ చేశాను, కానీ టైం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. మొదటిది, కుటుంబంలో కమిట్మెంట్ ఉండాలి, కుటుంబంలో కమ్యూనియన్ ఉండాలి, కుటుంబంలో కమ్యూనికేషన్ ఉండాలి. నాలుగవదిగా, ఆఖరిది ఏంటంటే, వీ మస్ట్ బి ఆల్వేస్ క్రైస్ట్ సెంటర్డ్. ఫోర్త్ సి ఏంటంటే, క్రీస్తే కేంద్రముగా కదా, ఆయనే శిరస్సై ఉన్నప్పుడు నా కుటుంబంలో, మరలా చెబుతున్నాను, ఈ గృహానికి క్రీస్తే నాయకుడు అని బోర్డు పెట్టుకుంటే సరిపోదు. మన ఆలోచనల్లో, మన సంభాషణల్లో, మన భక్తిలో, మన పరిస్థితుల్లో క్రీస్తుని కేంద్రీకృతంగా మనం జీవించినప్పుడు మన కుటుంబాలను బట్టి ప్రభు మహిమపరచబడతాడు. హిజ్కియాతో యెషయా చెప్పిన మాట, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్.
మరలా చెప్తున్నాను ప్రియులారా, కుటుంబాన్ని కట్టుకోవడం అంటే 4 గోడలు ఉన్న గృహాన్ని కట్టడం కాదు, డబ్బు సంపాదించడం కాదు, లేకపోతే అంగులు ఆర్భాటాలు చేసుకుని సొఫిస్టికేటెడ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడటం కాదు. దైవ సంబంధమైన, వాక్యానుసారమైన, ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు దైవ ప్రణాళికను మన కుటుంబాల్లో నెరవేర్చగలుగుతాం. కారణం ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. T.W. Tozer అన్నమాట. ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. కుటుంబాన్ని కట్టుకోవడంలో ఒకవేళ విఫలమైపోతే అన్ని విషయాల్లో కూడా విఫలమైపోతాం. కాబట్టి బి కేర్ఫుల్. అలాగే వివాహం చేసుకోవాలనుకుంటున్న బిడ్డలు కూడా ప్రార్థన చేయాలా, ప్రభువు మీద ఆధారపడాలా, మోకాళ్ళ అనుభవం కలగాలి. ప్రభువా ఎంత బాగుందో నా కళ్ళతో చూడండి ఆయన, దేవత ప్రభువా అని ప్రార్థన చేస్తారు. తర్వాత దెయ్యం ప్రభువా. వద్దు ఇలాంటి ఫస్ట్రేషన్లు, ఇన్ఫాచ్యుయేషన్లు, ఫ్యాంటసీస్ వద్దు. ఆల్మోస్ట్ 6 years నేను ప్రార్థన చేశాను నా మ్యారేజ్ కోసం. మనకేంటంటే దేవుని సమయం దాకా ఆగం, ఆత్రం ఏమైపోతుందో ఇప్పుడు లోకం ఏమైనా అంతమైపోతుందా? చేసుకున్నాక మళ్ళీ ఆత్రం. దేవుని మీద ఆధారపడి, మరలా చెప్తున్నాను, వివాహం అనేది బయట లోకంలో ఒక జోక్ అయిపోయింది. కానీ వివాహం అనేది దైవ సంబంధమైన కార్యం. కుటుంబాన్ని కట్టుకోవటం అనే పరిచర్య నీకు నాకు మనందరికీ దేవుడిచ్చినటువంటి ఒక మహత్కరమైన కార్యం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందుకనే వర్షిప్లో నేను ఆ పాట పాడాను, నేను నా ఇల్లు తప్పక నిన్ను స్తుతిస్తాం, మానక నిన్ను ఆరాధిస్తాం. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ ఇబ్బందుల్లోనైనా వి కమిట్ అవర్ ఫ్యామిలీ టు ఫాలో యూ, టు వర్షిప్ యూ లార్డ్. చిన్న ప్రార్థన చేద్దామా ప్రియులరా? మన అంతం ఎప్పుడో మనకు తెలియదు. పరిస్థితులు చేయి దాటిపోకముందే, లార్డ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ మై లైఫ్ పార్ట్నర్, హెల్ప్ మీ టు అండర్స్టాండ్ మై ఫ్యామిలీ, హెల్ప్ మీ టు బిల్డ్ మై చిల్డ్రన్. ప్రార్థన చేద్దాం. మనం అనుకుంటున్నాం అంతా బాగానే ఉందండి, వాళ్ళకి కావాల్సిన అన్ని పెడుతున్నాను కదా. నో, వాళ్ళ మనసుల్లో ఏవో చెప్పుకోవాలనుకుంటారు. పిల్లలు మనం వారికి సమయం ఏవో, వాళ్ళని ఇంకా అజ్ఞానులుగానే చూస్తాం. పిల్లలతో ఒంటరిగా కూర్చోండి, పిల్లలతో ఏకాంతంగా కూర్చోండి, వాళ్ళు ఏ బాధపడుతున్నారో తెలుసుకోండి. ప్రియులారా, కుటుంబం కట్టడం అనేది దేవుడు మనందరికి ఇచ్చిన ఒక మహత్కరమైన పని అండి, మహత్కరమైన పని. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. హిజ్కియాతో ఈ మాట చెప్పినప్పుడు నేను చాలా ఆలోచించాను. ఎందుకు? యూ షుడ్ కీప్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. మహాగణుడైన మా ప్రియ తండ్రి, ఈ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మరణం అవబోతున్నటువంటి హిజ్కియాతో నువ్వు ఇచ్చిన మాట హెచ్చరిక, నీ ఇల్లు చక్కబెట్టుకున్నటువంటి మాట నేడు మా కుటుంబాలకు అప్లై చేసుకుంటున్నాం, మా పరిస్థితులకు అప్లై చేసుకుంటున్నాం. నాయన, మీరు కడుతున్న గృహాలు, కట్టబోతున్న గృహాలు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిల్డింగ్స్, ఇట్ ఈస్ అబౌట్ రిలేషన్షిప్స్. హెల్ప్ us లార్డ్. దైవ సంబంధమైనటువంటి వాక్యానుసారమైన కుటుంబాలు కట్టేటువంటి కృపను మాకు ఇవి నాయన. మా కుటుంబాలు నిత్యమునికి మహిమకరంగా మార్చండి. ఒకవేళ మా కుటుంబాల్లో లేక మా ప్రియుల కుటుంబాల్లో నీ నిరగక, నీ సన్నిధికి దూరంగా జీవిస్తున్న వారు ఉంటే నా తండ్రి, వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. వారు నీకు సంపాదించుకుని నీ వైపు తిరగడానికి, వారు నీ కొరకు సంపాదించే కృపను మాకు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి నాయన. ప్రతి కుటుంబంలో నీ ఆలోచన నెరవేర్చబడును గాక, నీ సంకల్పం నెరవేర్చబడును గాక. నీ చిత్త కేంద్రములు ప్రతి కుటుంబము లోకమునకు మాదిరికరమైన కుటుంబముగా రూపాంతరము చెందును గాక. భక్తి, ప్రార్థన, నీతి, యథార్థత, విశ్వాస్యత, పవిత్రత, అన్ని విషయాల్లో తండ్రి మా కుటుంబాలకు నాయనా నీవే నాయనా తండ్రి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ గుండి ముందుకు నడిపించమని, కుటుంబాలు కట్టుకునే విషయంలో నన్ను నీకు మహిమకరంగా మేము జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.